కొడుకు చేసిన పనికి సారీ చెప్పిన విజయ్ సేతుపతి. విజయ్ సేతుపతి కొడుకు సూర్య. సూర్య పైన ఎందుకు విమర్శలు వచ్చాయి? విజయ్ సేతుపతి ఎందుకు అభిమానులకు క్షమాపణలు అడగడం జరిగింది? ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అలా చూసి వెళ్ళిపోవద్దు. మీరు ఇచ్చే ఒక్క లైక్ చాలామంది అభిమానులకి, విజయ్ సేతుపతి అభిమానులకి కావచ్చు, చాలామంది అభిమానులకి ఈ వీడియో అనేది వెళుతుంది. విజయ్ సేతుపతి ఎందుకు క్షమాపణలు చెప్పారంటే, విజయ్ సేతుపతి కొడుకు సూర్య ఒక సినిమా జూలై 4న రిలీజ్ చేయడం జరిగింది. సో రిలీజ్ చేసే ముందు ఏ సినిమాకైనా సరే సినిమా ప్రమోషన్స్ చేసుకుంటాం. ఆ ప్రమోషన్ చేసే సమయంలో సూర్య విభిన్నంగా ప్రవర్తించడం, అతని ప్రవర్తనలో ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ అనేది అందరూ అక్కడ ప్రమోషన్ చేసేటప్పుడు అక్కడ చాలా మీడియా ఉంటుంది, సోషల్ మీడియా, కాబట్టి దాన్ని గమనిస్తూ ఉంటారు. సో అతని యొక్క ప్రవర్తన శైలిలో ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ కనబడడం వల్ల అక్కడ సోషల్ మీడియా ఆ వీడియోలని వైరల్ చేయడం జరిగింది. సో దాని వలన విజయ్ సేతుపతి కొడుకు సూర్య కొంచెం మనస్తాపానికి గురయ్యాడు. దాంతో ఈ సూర్య టీం ఏదైతే ఉందో ఆ టీము ఈ సోషల్ మీడియాలో ఎవరైతే పోస్ట్ చేశారో వాళ్ళపైన ఒత్తిడి తీసుకొచ్చారు. మీరు వీడియోలు డిలీట్ చేయండి అని చెప్పేసి. దాంతో సోషల్ మీడియాలో ఎవరైతే వీడియోలు అప్లోడ్ చేశారో వాళ్ళకి ఈ సూర్య సంబంధించిన టీంకి కొంతవరకు చిన్న అలజడి అనేది జరిగింది. ఈ విషయం తెలుసుకున్న సూర్య తండ్రి విజయ్ సేతుపతి ఎంటర్ అవ్వడం జరిగింది. మా కొడుకు చేసిన పనికి దయచేసి క్షమించండి, ఇది ఎవరో చేశారు, ఒకవేళ తన వల్లే జరిగి ఉంటే నేను క్షమాపణలు కోరుతున్నానని చెప్పేసి విజయ్ సేతుపతి ఆడడం జరిగింది. విజయ్ సేతుపతి కొడుకు సూర్య యాక్టింగ్ పరంగా బాగానే రాణించాడు. ఇది ఒక ఫిక్షన్ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ చాలామంది కీలక పాత్రలు పోషించడం జరిగింది. ఈ సినిమా హిట్ టాక్ అందుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా 10 లక్షలే వచ్చాయంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఎందుకు ఇలా జరిగిందంటే, అదే సమయంలో మన సిద్ధార్థ మూవీ బాయ్స్ సంబంధించి కావచ్చు, మంచి మంచి సినిమాలు తీశారు. ఈ మధ్యన కొంచెం కమ్బ్యాక్లో ఉన్నారు. అతని సినిమాలు కూడా అంతగా పెద్దగా ఆడినట్టు నాకు ఎక్కడ అనిపించట్లేదు. సిద్ధార్థ్ 3 BHK అనే మూవీని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ మూవీకి కలెక్షన్లు బాగా వెళ్తున్నాయి. ఈ మూవీకి వచ్చేసరికి కలెక్షన్ కొంచెం తగ్గుముఖం పట్టాయి, 10 లక్షలే వచ్చాయంటూ వార్తలు వచ్చాయి. సో ఇదిలా ఉంటే మూవీ పరంగా పెద్ద హిట్ టాక్ అందుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా పెనకొంచులో ఉంది. అదేవిధంగా ఇతని ప్రమోషన్ విషయంలో కావచ్చు, ఇతని ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ప్రవర్తన విషయంలో కొంచెం విమర్శలు వస్తున్న నేపథ్యంలో అభిమానులు, విజయ్ సేతుపతి అభిమానులు ఇతని ప్రవర్తనలో, ఇతని యాటిట్యూడ్లో ఒక మంచి వరవడి రావాలని చెప్పేసి విజయ్ సేతుపతి అభిమానులు కోరుకుంటున్నారు. ఈ వీడియో పైన మీ పూర్తి కామెంట్ని తెలియచేయండి. నేను మన సత్య.